హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది రాగి సంగటిలోకైనా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్లు తీసుకోవాలి. 4 బెండకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోనే సగం గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు వాటర్ అనేవి పూర్తిగా ఎగిరిపోయాయి. మనకి బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిపోయాయి. ముందుగా పచ్చిమిర్చిని రోట్లో వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మనం పచ్చిమిర్చిని నూరుకోవాలి. ఇందులోనే మిగిలిన టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలను వేసుకొని నూరుకోవాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ దంచుకోవాలి. ఇలా ఉల్లిపాయ దంచుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి. ఉల్లిపాయ అనేది జారిపోతూ ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కచ్చా పచ్చగా నూరుకుంటే మనకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. మనం అన్నంలో తినేటప్పుడు కూడా ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉండే నెల్లూరు స్పెషల్ జోమ్ పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి,